ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోగానే 3 నెలలకో 6 నెలలకో డైవర్స్ తీసుకోవడం బాగా అలవాటైపోయింది. యువతని అడిగితే ఫ్రీడమ్ కావాలి, ఒకరి కింద తల వంచుకొని ఉండలేము, మేము ఎలా అయినా బతకగలము, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి బాగా వస్తున్నాయి. కోర్టుల్లో కూడా కొన్ని వేల కేసులు డైవర్సుల గురించి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి వేలాడుతూనే ఉన్నాయి. అయితే ఈ డైవర్స్ నిజంగా తీసుకోవాలన్నా తీసుకోకూడదా? నిజమే, ఒక మనిషి ఇంకో మనిషితోటి బతకలేనప్పుడు విడిపోవడమే మంచి ఆలోచన. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. పెళ్ళైన తర్వాత అమ్మాయి తన తల్లిదండ్రుల్ని వదిలేసి కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. అయితే వాళ్ళ ఇంట్లో రోజు వేధింపులకు గురి అయ్యి పెట్రోల్ వేసి కాల్చేస్తామను, చీరతో ఉరిదీసేస్తామను, వాతలు పెడతామను, లేదా ఏదో ఒక రోజు చంపేస్తారనే భయం ఉన్నప్పుడు తప్పకుండా డైవర్స్ తీసుకోవాల్సిందే. కానీ చీటికి మాటికి వచ్చేటువంటి తగాదాలతోటి ఒకటేసారి వైవాహిక జీవితాన్ని వదిలేసి సెపరేట్గా ఉంటాననుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఒకసారి మనం ప్రపంచంలో ఉండే డేటా అంతా పరిశీలిస్తే ఎక్కువ జబ్బులకు గురయ్యేది, తక్కువ రోజులు బ్రతికేవాళ్ళు ఎవరంటే పెళ్ళి లేని వాళ్ళు, స్పెన్స్టర్సు, బ్యాచిలర్సు, అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అలాగే బ్రహ్మచారిలాగా ఉండిపోతే వాళ్ళ లైఫ్ ఎక్కువగా ఉన్నట్టుగా శాస్త్రీయ పద్ధతుల్లో నిరూపించబడలేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనుషులు ఇంకొక మనుషులతో బతికున్నప్పుడే కష్టాలైనా నష్టాలైనా కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉండగలరు. అయితే చాలా జీవితాల్లో ఈ రోజుల్లో బాగా ఒత్తిడి కూడా ఉంది. అంటే ఒక మనిషి ఇంకో మనిషికి సమానంగా ఉండడు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దాదాపు 3000 కంటే ఎక్కువ కపుల్స్ని అడిగాను, మీ ఇద్దరికి సేమ్ ఏసీ టెంపరేచర్ సరిపోతుందా, సేమ్ ఫ్యాన్ స్పీడ్ సరిపోతుందా? లేదు. ఇప్పటివరకు కూడా ఇద్దరికీ సూటబుల్ అయ్యేటువంటి రూమ్ టెంపరేచరు ఎవరు చెప్పలే. ఒక ఆయన కప్పుకొని పడుకుంటే ఇంకోరు ఇప్పుకొని పడుకోవాలి. అంటే ఒకరికి చలి వేస్తుంది, ఇంకొకరికి వేడి కావాలి. ప్రతి కపుల్లో ఇలాగే ఉన్నారు. ఎవరు కూడా ఇద్దరికి సమానమైన టెంపరేచర్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. దీన్ని బట్టి చూస్తే నోబడీ ఈజ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అంటే ఎవరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండరు. పెళ్ళి అనేది ఒక అరేంజ్మెంటు, ఒక అగ్రిమెంటు. ఉద్యోగం చేసినట్లే, ఇద్దరు ఉద్యోగాలు సరిగ్గా ఉంటే అది హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్కి గురి అయ్యి ఇద్దరు వేరే అయిపోయి డైవర్స్ తీసుకొని ఏదో కేవలం డబ్బునంత మాత్రాన ఫ్రీగా బతుకుతాము, కొన్ని రోజులు అటు ఇటు తిరుగుతాము అనుకోవడమే కానీ చివరికి మనిషి లోన్లీగా ఉండిపోతాడు, ఒంటరితనంతో బాధపడతాడు. సో ఒంటరితనం అనేది మనిషికి అలవాటైన విషయం కాదు. మనుషులు ఎప్పుడు గుంపులో ఉండేవాళ్ళే. అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేకుండా ఉండడం, అత్తమామలు, హస్బెండ్ నుంచి భయంకరమైన పీడకు గురేయడం, ఎప్పుడు చంపేస్తారో అనేటువంటి భయం కలిగినప్పుడు తప్పకుండా మనం లీగల్గా డైవర్స్ తీసుకోవాల్సిందే. అంటే ఒక మనిషి ఇంకో మనిషి సమానం కాదు. మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం కష్టమైన జీవితం బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక మనిషే వద్దనుకున్నప్పుడు వాళ్ళ సంపాదన ఎందుకు? ఒకరికొకరు పడరు, ఇంట్లో వేధింపులు ఉన్నాయి అన్నప్పుడు పిల్లలు పుట్టించకూడదు. పుట్టించినప్పుడు మొత్తం ఇక సాక్రిఫైస్ చేయాల్సిందే. ఎందుకంటే సింగిల్ పేరెంట్ పిల్లలు వాళ్ళ ఎమోషనల్ గ్రోత్ కానీ, సైకలాజికల్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్న పిల్లలతో పోలిస్తే కొంచెం తేడాగానే ఉంటుంది. చాలామంది పిల్లలు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కూడా కారణం ఇదే. తల్లిదండ్రుల కొట్లాటలు, వాళ్ళ మనస్పర్ధలు చూసి ఇదేనాయనా జీవితం అని భయపడి పెళ్లి చేసుకోవడం మానేస్తున్నారు. ఇకపోతే ఈ లేడీస్ కూడా ఏం చేస్తారు, వాళ్ళ ఈగో, ద్వేషం ఇవి చంపుకోలేక పిల్లలకి చెప్తుంటారు, పెళ్లి వేస్ట్, చేసుకోబాకు, దరిద్రం ఇదని. అది కూడా తప్పే. మీలాగే వాళ్ళ జీవితం ఉంటుంది అనుకోవడం కూడా తప్పే. మనుషులు సింగిల్గా ఉండలేరు, వాళ్ళ కంపెనీ కావాల్సిందే. కాబట్టి డైవర్స్ తీసుకోవాలి, వదిలేసుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలు ఉండకూడదు. చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటే తప్పకుండా చేసుకోవాలి.
అలా అని అమ్మాయి తల్లిదండ్రులు ఊరికే గెలకూడదు వాళ్ళని. ప్రతిరోజు పోయి వాళ్ళ ఇంటర్నల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కొద్దిపాటి జాగ్రత్త, కొద్దిపాటి వాచ్ఫుల్ ఐస్ ఉండడం కొంతవరకు ఓకే. దాని తర్వాత కూడా ఆయన మీద రివెంజ్ తీసుకోవాలి, ఆయనకు ఒక పాఠం నేర్పించాలి అని అనుకునే దృక్పథం చాలా చెడ్డది. దీనివల్ల వాళ్ళ లైఫ్ చెడిపోయినా కూడా మీ లైఫ్ కూడా చెడిపోతుంది. సో వద్దనుకుంటే కంప్లీట్గా వద్దనుకోండి, కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి, పాతవన్నీ మర్చిపోండి, పీస్ఫుల్గా ఉండండి, జీవితాన్ని హాయిగా గడపండి.